రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిటాలియేటరీ టారిఫ్స్ వేసిన విషయం మనందరూ తెలిసిందే. మన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఏమన్నారు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ తన గొయ్యి తనే తీసుకున్నాడు, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని చెప్తున్నారు. అంటే అమెరికాకే ముందుగా నష్టం జరుగుద్దంట. అమెరికాలో ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే ఏ వస్తువు అమెరికాకి వెళ్ళాలన్నా రేట్లు పెరిగిపోయాయి. 10 to 15% టారిఫ్స్ వేస్తున్నాడు కాబట్టి అమెరికన్ కన్సూమర్స్ మొదట నష్టం చవి చూస్తారు. గూడ్స్ అమెరికాలో దొరికేవి బాగా రేట్లు పెరిగిపోతాయి. దాంతో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా ఎక్కువ మంది కొనలేరు కాబట్టి డిమాండ్ కూడా పడిపోద్ది. ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా జరుగుద్ది. డొనాల్డ్ ట్రంప్ షార్ట్ రన్లో తన నష్టం తనే చేసుకున్నాడని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పారు. ఇక్కడ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఇండియా పైన కూడా టారిఫ్స్ వేశాడు. మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేవి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఆ నష్టం ఇండియాకి మాత్రమేనా? ఒకవేళ కనుక ఇండియన్ గూడ్స్ కన్నా ఇతర దేశాల గూడ్స్ చీప్గా దొరికితే ఇండియాకి మాత్రం నష్టం జరుగుతుంది. కానీ రిటాలియేటరీ టారిఫ్స్ ఇండియాకి ఒక్క దేశానికి కాదు, చాలా దేశాలకు వేశాడు కాబట్టి ఇండియాకి ఒక్కదానికి నష్టం ఉండదు, చాలా దేశాలకి నష్టం జరుగుద్ది. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన పని వల్ల మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే మనం ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసి అమెరికాకు అమ్ముతామో అవి అమెరికాకు అమ్మకుండా కొంత డొమెస్టిక్గా మనకి దొరుకుతాయి. అంటే ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటామో అవి ఇండియాలో దొరుకుతాయి అనమాట. దానివల్ల ఇండియన్ మార్కెట్స్లో ప్రైజెస్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. ఇంకా ఇండియాకి కూడా కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు రఘురామ్ రాజన్ గారు. ముఖ్యంగా ఇండియాకి ఇచ్చిన అడ్వైజ్లో ఇండియా తను డైవర్సిఫై చేసుకోవాలి ట్రేడ్. అంటే ఇండియా కేవలం అమెరికా పైన పెద్ద పెద్ద దేశాల మీద కాకుండా జపాన్ వైపు, యూరోప్ వైపు, రష్యా వైపు, ఆఫ్రికా వైపు అన్ని వైపులా ట్రేడ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని రఘురామ్ రాజన్ గారు చెప్పారనమాట. డొనాల్డ్ ట్రంప్ షార్ట్ రన్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే షార్ట్ రన్లో ఇదంతా కూడా ఈ రిటాలియేటరీ టారిఫ్స్ వల్ల అమెరికాకి నష్టం. ట్రంప్ నిన్న ఈ రిటాలియేటరీ టారిఫ్స్ పెట్టేటప్పుడు అమెరికా రీబౌండ్ అయింది, అమెరికాని అందరూ ప్లండర్ చేశారు, అమెరికాకి ఇప్పుడు చాలా పెద్ద ఇది ఒక రిమార్కబుల్ డే అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ చాలా చాలా నష్టాలు చవిచూడబోతుంది అమెరికా. అమెరికన్ ప్రజలందరూ రెసెషన్ భయం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అమెరికాలో ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఈ దెబ్బకి. ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే డొనాల్డ్ ట్రంప్ మరి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన బేసికల్గా ప్రెసిడెంట్ కాకముందు బిజినెస్ మ్యాన్. మరి ఎందుకు ఈ పని చేశాడు ఆయన అంటే లాంగ్ రన్లో అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి, లాంగ్ రన్లో అమెరికన్ గూడ్స్ సప్లై పెంచడానికి. అంటే షార్ట్ రన్లో అమెరికాకు వచ్చే గూడ్స్ కాస్ట్లీ అయినా లాంగ్ రన్లో ఏమవుద్దంటే ఈ కాస్ట్లీ గూడ్స్ని పక్కన పెట్టి అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుద్ది అనమాట. ఇంకా అమెరికా మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుద్ది, అమెరికా ఇంకా గ్రేట్ అవుద్ది. ఇది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ అనమాట. కానీ అంత ఈజీ కాదు ఇది, దీనికి చాలా టైం పడుతుంది. ఒకవేళ అంతా మెటీరియలైజ్ అయినా చాలా టైం పడుతుందని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా 10 నుంచి 50% టారిఫ్స్ చాలా దేశాల మీద వేయటం వల్ల నష్టం విపరీతంగా జరుగుద్ది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇకపోతే కొన్ని సెక్టర్స్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారనమాట డొనాల్డ్ ట్రంప్. ఆ సెక్టర్స్కి టారిఫ్స్ ప్రకటించలేదు. ఫార్మా సెక్టర్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఎనర్జీ ప్రోడక్ట్స్ కానీ వీటిపైన టారిఫ్స్ ప్రకటించలేదన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం మాత్రం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం అమెరికా లాంటి పెద్ద దేశాలు మాత్రమే కాకుండా చాలా దేశాల మీద మనం ఎక్కువ హోప్ పెట్టుకోవాలి, ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవాలి. సార్క్ ముఖ్యంగా రఘురామ్ రాజన్ గారు చెప్పింది ఏంటంటే సార్క్ని మనం పక్కన పెట్టకూడదు. సార్క్ దేశాలు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితో ట్రేడ్ పెంచుకోవాలి. మనకు తెలుసు సార్క్ యొక్క ఇంట్రా రీజనల్ ట్రేడ్ కేవలం 5% ఉంది కంపేర్ టు దేర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సార్క్ దేశాల యొక్క అంతర్జాతీయ వాణిజ్యంతో పోలిస్తే సార్క్ దేశాల మధ్య ఉన్న వాణిజ్యం కేవలం 5% ఉందన్నమాట. దాన్ని విపరీతంగా పెంచుకోవాలి. ఇండియా కూడా సార్క్తో ట్రేడ్ పెంచుకోవాలన్నమాట. ఇక్కడ ప్రపంచ రాజకీయాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ప్రతి దేశం ప్రొటెక్షనిజం వైపు వెళ్తుంది. ప్రతి దేశం తన యొక్క వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవాలని కోరుకుంటుందన్నమాట. ఈ టైంలో మొత్తం ఎకనామిక్స్ మొత్తం ప్రపంచ వాణిజ్యం మొత్తం బ్లాక్స్ రూపంలో మారిపోయింది. యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఆసియాన్ కావచ్చు, లేకపోతే ఆఫ్రికన్ యూనియన్ కావచ్చు, అంత బ్లాక్స్ లాగా మారిపోయింది అనమాట. ఈ ఎకనామిక్ ట్రేడ్ మొత్తం కూడా బ్లాక్స్ లాగా మారిపోయింది. ఈ టైంలో భారతదేశం సార్క్ని పక్కన పెట్టకూడదు. ముఖ్యంగా ఆఫ్రికా, ఏషియా, జపాన్, యూరోప్, సార్క్ వీటన్నిటితో ముందుకెళ్ళాలి. ఇది రైట్ టైం భారతదేశానికి అమెరికాతో కాస్ట్ తగ్గించి. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియా అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. మనకు తెలుసు అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది, మన వాణిజ్యం చాలా బాగుంది అమెరికాతో. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 2030 కల్లా అమెరికాతో $500 బిలియన్ ట్రేడ్ అనుకుంటున్నాం. ఓకే, ఇదంతా పక్కన పెట్టి ఇండియా డైవర్సిఫై చేసుకోవాల్సిన టైం కూడా చాలా వచ్చింది. ఆఫ్రికా లాంటి దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ, సార్క్ దేశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పారన్నమాట.